రైట్ బ్రేకింగ్ చూస్తున్నాం. తెలంగాణ వ్యాప్తంగా సమగ్ర కుటుంబ సర్వే ప్రారంభమైంది. వివిధ జిల్లాల్లో మంత్రులు, ప్రజాప్రతినిధులు సర్వేను ప్రారంభించారు. ఇందులో భాగంగా ప్రభుత్వ సిబ్బంది ఇంటింటికి వెళ్లి సామాజిక, ఆర్థిక, ఉపాధి వివరాలు సేకరిస్తున్నారు. ఉన్న ఆస్తులెన్ని, అప్పులెన్ని, ఆదాయం ఎంత, ఇంట్లో ఎంతమంది ఉంటారు, ఎవరైనా విదేశాలకు, ఇతర రాష్ట్రాలకు వెళ్లారా, ప్రజాప్రతినిధిగా ఎన్నికయ్యారా, ఇలా మొత్తం 75 రకాల ప్రశ్నలతో వివరాలు సేకరిస్తున్నారు. సర్వేలో కుటుంబ యజమాని సభ్యుల వివరాలు నమోదు చేయడంతో పాటుగా కుటుంబంలోని ప్రతి ఒక్కరి ఫోన్ నెంబరు, వారు చేసే వృత్తి, ఉద్యోగ వివరాలు తీసుకుంటున్నారు. రైట్ తెలంగాణ వ్యాప్తంగా సమగ్ర కుటుంబ సర్వే ప్రారంభమైంది. ఇక వివిధ జిల్లాల్లో మంత్రులు, ప్రజాప్రతినిధులు ఈ సర్వేను ప్రారంభించారు. ఇందులో భాగంగా ప్రభుత్వ సిబ్బంది ఇంటింటికి వెళ్లి సామాజిక, ఆర్థిక, ఉపాధి వివరాలు సేకరిస్తున్నారు. ఉన్న ఆస్తులెన్ని, అప్పులెన్ని, ఆదాయం ఎంత, ఇంట్లో ఎంతమంది ఉంటారు, ఎవరైనా విదేశాలకు వెళ్లారా, ఇతర రాష్ట్రాలకు వెళ్లారా, ప్రజాప్రతినిధిగా ఎన్నికయ్యారా, ఇలా మొత్తంగా 75 రకాల ప్రశ్నలతో వివరాలు సేకరిస్తున్నారు. సర్వేలో కుటుంబ యజమాని సభ్యుల వివరాలు కూడా నమోదు చేయడంతో పాటుగా కుటుంబంలోని ప్రతి ఒక్కరి ఫోన్ నెంబరు, వారు చేసే వృత్తి, ఉద్యోగ వివరాలు తీసుకుంటున్నారు. గోప్యతను పాటిస్తున్నారు. ఇక దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ అందించేందుకు మా ప్రతినిధి హరీష్ మనకి లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. హరీష్, చెప్పండి. రైట్ రాజశేఖర్, ఈ రోజు సంబంధించి కూడా తెలంగాణలో సమగ్ర కుటుంబ సర్వే జరగబోతుంది. ఉదయం 9 గంటలకు సంబంధించి కూడా జిల్లాలకు సంబంధించిన మంత్రులు ఈ సర్వే సంబంధించి కూడా అయితే పత్రాలకు సంబంధించి కూడా విడుదల చేసిన నేపథ్యం ఉంది. ఇక ప్రధానంగా హైదరాబాద్ కి సంబంధించి జిహెచ్ఎంసీలో మంత్రి పొన్నం ప్రభాకర్ సంబంధించి కూడా వాళ్ళ ఏదైతే ఎమ్యూనిటీలకు సంబంధించి వాళ్ళకు సామాగ్రిని అందజేయడం జరిగింది. ప్రధానంగా ఈ రోజు సంబంధించి కూడా ఈ ఎమ్యూనిటర్లకు సంబంధించి వాళ్ళకు కేటాయించిన ఇల్లు అయితే ఉన్నాయి, వాళ్ళకి దానికి సంబంధించి కూడా స్టిక్కరింగ్ చేస్తారు. ఈ రోజు రేపు సంబంధించి వాళ్ళకు ఎన్మినేటర్లకు సంబంధించి కూడా ఇప్పటికే ప్రత్యేకంగా శిక్షణ తీసుకునే అధికారులకు సంబంధించి వాళ్ళ ఎన్మినేటర్లకు సమాచారం చేరవేస్తారు. ఎన్మినేటర్లకు సంబంధించి వాళ్ళకి సంబంధించిన 150 కేటాయించిన ఇల్లు ఏవైతే ఉన్నాయో ఇళ్లకు సంబంధించి స్టిక్కరింగ్ 2 రోజుల పాటు ఈ ప్రక్రియ కొనసాగుతున్నది. 9వ తేదీ నుంచి కూడా ఈ 30వ తేదీ వరకు సమగ్ర కుటుంబ సర్వే అయితే ప్రధానంగా ఇందుకు కూడా రాష్ట్ర ప్రభుత్వం సంబంధించి కూడా పూర్తి స్థాయిలో ఏర్పడింది. ఇప్పటికే 85,000 ఎన్మినేటర్లకు సంబంధించి కూడా సిబ్బందిని నియమించిన నేపథ్యం ఉన్నది. మరోవైపు నుంచి కూడా కోట్లను విడుదల చేస్తూ కూడా ప్రభుత్వం సంబంధించి కూడా ఇప్పటికే నిధులను విడుదల చేసిన నేపథ్యం అయితే ఉంది. ఈ రోజు నుంచి అంటే మొత్తంగా కులగణనకు సంబంధించి కూడా అంటే ఈ సంబంధించి కూడా దాంట్లో అయితే అంశాలకు సంబంధించి కూడా దాదాపుగా 75 ప్రశ్నలతో కూడిన ప్రధానంగా ఈ నమూనా పత్రాన్ని ఇప్పటికే ఏదైతే కులగణన సర్వేలో కూడా ఈ అంశాలను కూడా ప్రశ్నల రూపంలో ఉన్నాయి. దాంట్లో ప్రధానంగా 57 నుంచి కూడా ప్రధానంతో కూడిన ఏదైతే వివరాలు సంబంధించి కూడా అనుబంధ ప్రశ్నలకు సంబంధించి కూడా వివరాలు సేకరించిన నేపథ్యం అయితే కనిపిస్తుంది. ఇక ప్రధానంగా కులగణన సంబంధించి కూడా సామాజిక, ఆర్థిక, రాజకీయ, ఇక మిగతా నుంచి చిరాస్తులకు సంబంధించి కావచ్చు, ఇంకా విదేశాలకు సంబంధించి ఆ కుటుంబంలో ఎవరైనా విదేశాలకు వెళ్ళారా, ఇంకా దానికి సంబంధించిన ఆర్థిక స్థితిగతులకు సంబంధించి ఏదైనా బ్యాంకు నుంచి రుణాలు పొందారా, బ్యాంకు నుంచి రుణాలు పొందితే ఆ రుణానికి తీసుకోవడాల కారణాలు కావచ్చు, విదేశాలకు వెళ్తే విదేశాలకు వెళ్ళడానికి గల కారణాలు కావచ్చు, ఇప్పుడు వాళ్ళ ఆర్థిక పరిస్థితులతో పాటుగా మిగతా సంబంధించిన ఉద్యోగ సంబంధించి కావచ్చు, ఉపాధికి సంబంధించిన కల్పనలకు సంబంధించి కూడా ఇప్పటి వరకు ఆ ప్రభుత్వం నుంచి వచ్చిన పథకాలలో ఎంతవరకు ఇక ప్రభుత్వం నుంచి తీసుకున్న, బ్యాంకు నుంచి తీసుకున్న ఆ రుణాలు కావచ్చు, వీటన్నింటినీ సమగ్రంగా కూడా
కులగణన వివరాలు సేకరించిన నేపథ్యం అయితే కనిపిస్తుంది. ఇక ప్రధానంగా ఈ రోజుకు సంబంధించి కూడా అన్ని జిల్లాల వ్యాప్తంగా కూడా మంత్రులు దీన్ని ప్రారంభించడం జరిగింది. ప్రధానంగా దీనికి సంబంధించి కూడా ప్రభుత్వం నుంచి స్పష్టమైన హామీ కూడా ఇవ్వడం జరుగుతుంది. ఈ కులగణనకు సంబంధించి కూడా వాళ్ళు సేకరించే అంశాలు వారు ఏదైతే ఆ సెంటర్లు అడిగిన ప్రశ్నలన్నిటికీ కూడా ప్రజలు అన్న కూడా వాళ్ళు వివరాలు ఇవ్వాలి. కష్టంతో కూడా దీన్ని నిక్షిప్తంగా వస్తాం, దీన్ని బహిర్గతంగా ఈ వివరాలన్నింటినీ కూడా బహిర్గతం కాకుండా ప్రభుత్వం చూసుకుంటుంది. ఇక ఈ వివరాలన్నింటినీ కూడా ప్రజలు రైట్ హరీష్, ప్రధానంగా అంటే ఏదైతే సమాచారం ఉందో ఆ సమాచారానికి సంబంధించిన అప్లికేషన్ ఎన్ని పేజీలు ఉంది, దానికి సంబంధించి భాగాలుగా 2 భాగాలుగా విభజించినట్లు మనకు తెలుస్తూ ఉంది. సో మొదటి భాగంలో 60 ప్రశ్నలు, ఇలా కొన్ని సమాచారాలు వస్తున్నాయి. దీనికి సంబంధించినటువంటి అప్డేట్స్ ఏమైనా ఉన్నాయా? ప్రజలు గోప్యత కూడా చాలా ప్రధానంగా తీసుకున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. సో ఫోటో తీసుకోవడం కానీ లేకపోతే వారికి సంబంధించినటువంటి పత్రాలు ఇవ్వడం కానీ ఇలాంటివి ఏవి కూడా చేయొద్దని జాగ్రత్తగా ఉండాలని కూడా చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. సోషల్ మీడియాలో దీనికి సంబంధించి చాలా రచ్చ జరుగుతుంది. సో ప్రభుత్వం కూడా క్లారిటీ ఇచ్చినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఆ అంశాలేంటి? రైట్, దీనికి సంబంధించి కూడా ఇప్పటికీ మంత్రులుగా కూడా మంత్రి పొన్నం ప్రభాకర్ ఉదయం నుంచి ఏదైతే ఈ విడుదల చేసిన సందర్భంలో కూడా ఇట్లాంటి అంశాలతో కూడిన ప్రజలకు ఒక స్పష్టమైన దీనిపైన కూడా స్పష్టత ఇవ్వడం జరిగింది. ప్రధానంగా ఏదైతే ఈ పార్ట్కు సంబంధించి పార్ట్ 1, పార్ట్ 2 ఈ 2 భాగాలుగా కూడా ఈ వివరాలు సేకరించబోతున్న నేపథ్యం ఉన్నది. మొత్తంగా 75 ప్రశ్నలు ఈ ఏదైతే వివరాలకు సంబంధించి సర్వేలో 75 ప్రశ్నలు, ప్రధాన ప్రశ్నలకు సంబంధించి కూడా 56 ప్రధాన ప్రశ్నలు ఉంటాయి. 19కి సంబంధించి కూడా అనుబంధ ప్రశ్నలు ఉండబోతున్న నేపథ్యం అయితే ప్రధానంగా పార్ట్ 1కి సంబంధించి కూడా యజమాని పేరు సంబంధించి వ్యక్తిగత వివరాలు ఉంటాయి. దాంట్లో విద్య, ఉద్యోగ, ఉపాధి, భూముల రిజిస్ట్రేషన్, అలాగే రాజకీయానికి సంబంధించి కూడా కుల సంబంధించి ఉపకులానికి సంబంధించి కూడా ఆ వివరాలు పార్ట్ 1లో ఉండబోతున్న నేపథ్యం ఉంది. పార్ట్ 2కి సంబంధించి కూడా 17 సంబంధించిన కూడా అనుబంధ ప్రశ్నలు ఉండబోతున్నాయి. వానికి సంబంధించి ఏది ఇతర బ్యాంకుల నుంచి రుణాలు తీసుకున్నారో ఆ బ్యాంకుకు సంబంధించి ఎట్లాంటి రుణాలు తీసుకున్నారో దానిపైన కూడా ఉండబోతుంది. మరి దాంతో పాటుగా విదేశాలకు వెళితే ఒక గల్ఫ్ ప్రాంతాలకు వెళ్ళినప్పుడు గల్ఫ్ కార్మికులుగా ఉన్నారా,
లేదంటే ఇతర విదేశాలకు పై చదువుల కోసం విదేశాలకు వెళ్లారనే పైన కూడా పూర్తిగా వివరాలు సేకరించేందుకు పార్ట్ బిలో కూడా ఈ ప్రధానమైన అనుబంధ ప్రశ్నలు ఉన్నాయి. దీనికి సంబంధించి కూడా ఇప్పటికే క్లారిటీ కూడా ఇవ్వడం జరిగింది. ఎవరైతే ఆ ఎలిమినేటర్లకు సంబంధించి వాళ్ళు వివరాలు సేకరిస్తారో దానికి ముందు రోజు అంటే ఈ రోజు నుంచి కూడా స్టిక్కరింగ్ ఇవ్వబోతుంది. వాళ్ళకు సంబంధించి ఒక్కొక్క ఎలిమినేటర్ తో 150 ఇళ్లను సర్వే చేసేందుకు కేటాయించారు కాబట్టి వాళ్ళకి సంబంధించి ఈ రోజు స్టిక్కరింగ్ ఉంటుంది. రేపటి నుంచి సంబంధించి కూడా ఇంటికి వెళ్తారు, వివరాలు సేకరిస్తారు. వివరాలకు సంబంధించి కూడా గోప్యతగా ఉంటాయి వివరాలు. దీంట్లో ఎట్లాంటి ఏదైతే అపోహలకు గురి కావద్దు ప్రజలు అనేది కూడా ఇప్పటికీ మంత్రుల నుంచి కూడా స్పష్టత ఇస్తున్న నేపథ్యం ఉంది. దీనికి దాంతో పాటుగా వివరాలు సేకరించేందుకు వచ్చిన ఎలిమినేటర్లకు సంబంధించి వాళ్ళకు ఎట్లాంటి ఫోటో ఏదైతే ఆ ఫోటోస్ కానీ ఇతర ధృవపత్రాలకు సంబంధించి కూడా ఇవ్వకూడదు, అట్లాంటిది కూడా వాళ్ళు అడగరు, వాళ్ళు తీసుకోరని కూడా ప్రధానంగా చెప్పిన నేపథ్యంలో దాంతో పాటుగా ఎలిమినేటర్లకు సంబంధించి అంటే ఇంటి యజమానికి సంబంధించి ఈ పూర్తి స్థాయిలో ఒక కుటుంబంలో అందరి వివరాలు చెప్పేందుకు కుటుంబ యజమానికి సంబంధించి ఒక్కరున్నా కూడా ఈ వివరాలన్నింటినీ కూడా ఎలిమినేటర్లకు సంబంధించి వివరాలు వెల్లడిస్తున్న తర్వాత వాళ్ళు పూర్తి స్థాయిలో ఈ సర్వేకి సంబంధించి కూడా అన్ని వివరాలు సేకరించినట్టుగా కూడా కుటుంబ యజమాని నుంచి కూడా సంతకం తీసుకోబోతున్న నేపథ్యం అయితే ఉంది. దీనిపైన కూడా ఇప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం కావచ్చు మంత్రులు కూడా స్పష్టత వస్తుంది. దీన్ని ఎలాంటి ధృవపత్రాలు కావచ్చు మిగతా సంబంధించిన ఫోటో క్యాప్చర్ కూడా తీసుకోవద్దు, ఇవ్వకూడదు అని కూడా ప్రధానంగా స్పష్టత ఇస్తున్న నేపథ్యం అయితే ఉన్నది. కాబట్టి ఇక దీనికి సంబంధించి రేపటి నుంచి అంటే ఈ నెల రేపటి నుంచి కూడా ఇంటింటికి వెళ్లి సర్వే చేసేందుకు ఇప్పటికే సన్నిద్ధమయ్యారు. దీంట్లో ఇప్పటికీ ఏదైతే 1870 మందికి సంబంధించి కూడా సూపర్వైజర్లకు శిక్షణ పూర్తయింది. వాళ్ళకి సంబంధించి ఈ రోజు హరీష్ ఇంకొకటి అంటే వేరే ప్రాంతాల నుంచి వేరే రాష్ట్రాల నుంచి వచ్చి హైదరాబాద్ లాంటి ప్రాంతాల్లో స్థిరపడి ఇక్కడ శ్రీనివాసం ఏర్పాటు చేసుకున్న వాళ్ళు ఉన్నారు. సో వారికి సంబంధించి అక్కడ కులం ప్రాతిపదికను చూసుకుంటే అక్కడ బీసీ ఇక్కడ ఎస్సీ గాను లేకపోతే ఇక్కడ ఎస్సీ అక్కడ బీసీ గాను ఇలాంటి మార్పులు ఉన్నాయి. సో దానికి సంబంధించి ప్రత్యేకంగా కోలంలో ఏమైనా ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి ఉందా? ఖచ్చితంగా ఇప్పుడు నమూనా పత్రాలకు సంబంధించి కూడా దాంట్లో ప్రత్యేకంగా కులం ఉపకులము కేటాయించడం జరిగింది. వాటి వివరాలు మేము తెలుపము, మాకు ఆ కులానికి సంబంధించి కూడా మేము వివరాలు ఇవ్వము అనేది కూడా ప్రత్యేకంగా కాలం పెట్టినట్టుగా కూడా సమాచారం అందుతుంది. ఆ కాలానికి సంబంధించి కూడా ఇట్లాంటి ఏదైతే ఇతర రాష్ట్రాల నుంచి కావచ్చు ఇతర ప్రాంతాల నుంచి వచ్చిన వారికి సంబంధించి అక్కడ రిజర్వేషన్లు కావచ్చు ఆ కులాలు ఉపకులాలు మారుతాయి కాబట్టి వాళ్ళకి సంబంధించి కూడా ఒక ప్రత్యేక కాలం సంబంధించి కూడా ఉండినట్టుగా కూడా సమాచారం అందుతున్న నేపథ్యం అయితే కనిపిస్తుంది. ఇప్పటికైతే స్టిక్కరింగ్ సంబంధించిన వాళ్ళకు సామాగ్రిని అందించారు. 9వ తేదీ నుంచి అంటే ఎల్లుండి నుంచి కూడా ప్రధానంగా దీనికి సంబంధించి నమూనా పత్రానికి సంబంధించి కూడా ఒక స్పష్టత వచ్చే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. దీనికి సంబంధించిన ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన వారికి సంబంధించి వాళ్ళ కులాన్ని సంబంధించిన ఏ కేటగిరీలో అంశాలను కూడా ప్రత్యేక కాలం ఉన్నట్టుగా కూడా ఏదైతే సమాచారం అందుతున్న నేపథ్యం అయితే ఉన్నది. కాబట్టి దీనిపైన కూడా ప్రత్యేకంగా కులాన్ని ఏదైతే తెలుపనప్పుడు వాళ్ళకి సంబంధించి కూడా వాళ్ళు మేము తెలుపమని కూడా వాళ్ళు ఈ సమాచారాన్ని ఇవ్వమన్నట్టుగా ఏదైతే ఎలిమినేటర్ కు తెలుపగలుగుతారో వాళ్ళకి సంబంధించి కూడా ఒక ప్రత్యేక కాలం కూడా ఉన్నట్టుగా కూడా తెలుస్తున్న నేపథ్యం అయితే ఉంది. రైట్. థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ హరీష్. మొత్తానికి ప్రభుత్వం ఏదైతే